చిన్న, నీకేమైనా కృష్ణుడి కథలు ఏమైనా తెలుసా? తెలుసు. చెప్తావా? ఒక చిన్న కృష్ణుడి కథ చెప్తావా? సరే. ఒకరోజు యశోదమ్మ పాలకుండలో వెన్న పెట్టి బయటికెళ్ళింది. మన కృష్ణుడు వచ్చి వెన్న మొత్తం తినేశాడు. గోపికలు చూసి, అయ్యో యశోదమ్మ, నీ కృష్ణుడు మళ్ళీ వెన్న దొంగలిచ్చాడు అని చెప్పారు. యశోదమ్మ కోపంతో కర్ర తీసుకొని వెంబాడించింది. కృష్ణుడు భయపడి పరిగెట్టాడు. భగవంతుడు కూడా తల్లి ప్రేమ ముందు లొంగిపోయాడు. అందుకనే కృష్ణుడిని వెన్న దొంగ అంటారు. నా స్టోరీ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్. చాలా బాగా చెప్పానన్నా, బాగుంది చాలా. థ్యాంక్ యూ. మీకు కూడా నా స్టోరీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.